నామస్మరణతో బెజవాడ ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. దసరా పండుగ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తోంది. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలన్నీ రద్దు చేసి క్యూ లైన్లను ఉచితంగా మార్చేశారు. అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరికి 20 గ్రాముల లడ్డూ ప్రసాదంగా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులంతా కూడా క్యూ లైన్లో దాదాపు తెల్లవారుజాము నుంచి వేచి ఉన్న పరిస్థితి. దాదాపుగా భవానీ భక్తులంతా కూడా అమ్మవారి దర్శనానికి వస్తుండటంతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఎరుపెక్కాయని చెప్పాలి. ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తులకు అమ్మ దర్శనానికి ఇరుముడిని నెత్తి మీద పెట్టుకుని క్యూ లైన్లో జై భవానీ జై జై భవానీ నామస్మరణతోటి ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుందని చెప్పాలి. ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తుల తాకిడి పెరిగింది. ఎక్కువగా అమ్మవారికి ఈరోజు ఎవరైతే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం అక్కడి నుంచి కూడా నడుచుకుని వచ్చేటువంటి భక్తులు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులకి సంబంధించి ప్రత్యేకటువంటి క్యూ లైన్లను భవానీ భక్తుల కోసం మరొక 2 రోజుల పాటు ఇవే క్యూ లైన్లు కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా దసరా సందర్భంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆఖరి రోజు వరకు కూడా భక్తులకు పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భవానీ భక్తులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇంద్రకీలాద్రికి అమ్మ దర్శనానికి వచ్చేటువంటి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీఐపీ దర్శనాలన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. పటిష్టమైనటువంటి బందోబస్తు తీసుకొని ఏర్పాటుని చేయడం. దాదాపు 6,000 మంది పోలీసులు అమ్మ దర్శనానికి వచ్చేటువంటి వారందరికీ కూడా భక్తులకు సహకారం అందిస్తున్నారు. అలాగే ఏవైతే క్యూ లైన్స్లో ఏర్పాటు చేసినటువంటి పాలు తాగునీరు మజ్జిగ బిస్కెట్లు వంటివి కూడా అందుబాటులో ఉంచడము, అలాగే కొండ పైన క్యూ లైన్స్లో అలాగే కొండ కింద కూడా అలాగే నగరంలో కూడా విజయవాడలోని వివిధ ప్రాంతాల నుంచి భవానీ భక్తులంతా కూడా నడుచుకుంటూ అమ్మ దర్శనానికి వస్తున్నారు. కాబట్టి వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించి ఏఐ టెక్నాలజీ ద్వారా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు క్రౌడ్ని అంచనా వేసుకుంటూ కంపార్ట్మెంట్ల వారీగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులను పంపిస్తున్నారు. 11 రోజుల పాటు అమ్మవారు రోజుకొక అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాము. రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రాన్ని తల్లి అధిష్టాన దేవతగా ఉంది. ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకు గడతో ఇంకొక చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉంటుంది. చెరుకు రసం అజ్ఞానాన్ని సూచిస్తే దుష్టులను దురహంకారాలను శిక్షించుటకు అంకుశం పాసం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైనటువంటి చిరునవ్వు చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. సమున్నతమైన దైవిక శక్తిగా ఈమె ప్రతీక చెందిన అలంకారంగా చెప్పుకోవాలి. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండటం, ఉన్నతమైన భావాలను వ్యాప్తి చేయడం ద్వారా రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సినటువంటి స్ఫూర్తి పురాణాలు చెప్తూ ఉన్నాయి. లలితా సహస్ర పారాయణం చేసేవారు అమ్మవారి కుంకుమార్చన చేస్తూ ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి పాయసం కొబ్బరి అన్నం పరమాన్నాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇక ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తుల తాకిడి అయితే గంటకు పెరుగుతూనే ఉంది. భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు? భవానీ మీరు ప్రతి సంవత్సరం వస్తారా? లేదమ్మా, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా? కాళహస్త్రి. ఇదే ఫస్ట్ టైం మేడం. ఇంతకుముందు మామూలుగా అమ్మవారి దర్శనానికి వచ్చారు? లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. క్యూ లైన్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నదమ్మా, బాగానే జరుగుతున్నది. భవానీ భక్తులంతా కూడా తలపై ఇరుముడులు పెట్టుకొని మొదటిసారి దీక్ష తీసుకున్నవారు, మరీ ముఖ్యంగా మొదటిసారి ఆలయానికి వస్తున్న వారంతా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు వేచి చూస్తున్నారు. క్యూ లైన్స్ అన్నీ కూడా భక్తులతోటి తెల్లవారుజాము నుంచి కూడా కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా భవానీ భక్తులతోటి ఎరుపెక్కాయని చెప్పుకోవాలి. మొత్తంగా ఇంద్రకీలాద్రి విజయదశమి శోభను సంతరించుకుంది. ముఖ్యంగా
ఐ న్యూస్ ప్రేక్షకులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. పంచప్రేత పంచారిషాయిని పంచమే పంచభూతేషు పంచసంక్షోపచారిణి శాశ్వరేశ్వరేశ్వర జార్మదాశమోయిని ధరాద్రవదాధన్యాద్రమణే ధర్మోర్ధని లోకాదీదాగుణాదీతా సర్వాదీతా సమాత్మికా బంధో సమప్రఖ్యా బాలాలీలావనోదని సుమంగళే సుభగ్రేశ్వేషాఢ్యాస్వాదిని సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానసా బిందుదర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబిక దశముద్ర సమారాధ్యా త్రిపురాద్రివశంకరే జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానగ్నేశ్వరూపణయోర్ముద్రా త్రిఖండో జతుగుణాంబాదుగుణగా అనగాధ్వరచారిత్రావతిరార్థప్రదానిభ్యాచారకేజ్ఞానోత్ర జ్ఞానద్వానదీపిక ఆబాలకోపవిదితాసర్వానుల్యం శ్రీచక్రరాజనలయా శ్రీమత్రిపురసుందరీ శ్రీషుభార్వరక్యైక్యరూపిణే లలితాంబికా నానావిధ ప్రమళపత్రపుష్పాక్షతైః పూజాం నమత్వయామి. वनस्पतिरसोत्पन्नागन्धाढ्योदपोतमः आग्रे सर्वदेवानां धूपोऽजं मृदुरुक्षरां महात्रिपुरसुन्दरे ब्राह्मचारदेवताय नमः धूपमाग्रापयामि. सप्रकाश महादीप सर्वत्र निद्राभाद्भाष्टिभिन्नरजो